మాతృదేవోభవ. నాకేమీయగవద్దు తల్లి జగన్మాత, నాకేమీయగవద్దు తల్లి, తమరా నాకమ్ము వ్రాసిచ్చిన నాకందున్ తలపోటు తప్పదు గదా, తమరా నాకమ్ము వ్రాసిచ్చిన నాకందున్ తలపోటు తప్పదు గదా, నా చిత్తమేజిచ్చెదన్ గై కొమ్ము తల్లి, నా చిత్తమేజిచ్చెదన్ గై కొమ్ము, ఈ ఎదురీతకంతటికి ఈ గయ్యాళియే కారణంబు, ఈ ఎదురీతకంతటికి ఈ గయ్యాళియే కారణంబు. ఓ కాళీ పరదేవత సుకవిత వ్యోమాపగా సేవిత, ఓ కాళీ పరదేవత సుకవిత వ్యోమాపగా సేవిత. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 828వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పూష వెలుంగులో తులసి మొక్కకు దోసెడు నీళ్లు పోసి, ఈ జాతి సౌభాగ్యం, ఈ జాతి స్వయం సమృద్ధత, ఈ జాతి శీల సంపద, ఈ జాతి పవిత్రత ఎంత గొప్పదో ఒక్కసారి స్మరించుకుందాం, కలయనా కందాం, మళ్ళీ అటువంటి జాతిగా మేము మారాలని. పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలి నొగ్గి, పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలు నొగ్గి, వేద నిర్ఘోషను డొక్క శుద్ధిగని గోవుల సేవలు చేసి, వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు, ఆ స్వయం పోషకమైన గ్రామములు బూడిదయ్య పరాయి పాలనం, ఆ స్వయం పోషకమైన గ్రామములు బూడిదయ్య పరాయి పాలనం. పూష అంటే సూర్యుడు, మిహిరారుణ పూషణక అంట. మిహిరుడు, అరుణుడు, పూష ఇవన్నీ సూర్యునికి పేర్లు. సూర్యోదయం కాకముందే తులసి మొక్కకు దోసిలి నొగ్గి, ఈ దేశంలో ప్రతి ఇల్లాలు ఎటువంటి కులభేదము లేకుండా ఇంటి ముందు తులసి మొక్క పెంచుకుని దోసెడు నీళ్లు పోసి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తారండి. తులసి మొక్క ఇంటి ముందు ఉంటే ఎటువంటి కీటకాలు లోపలికి రావు, పాములు లోపలికి రావండి. ముఖ్యంగా ఆ తులసి మొక్క భూమిలోకి దాని వేళ్లు జొనిపిన కొద్దీ మన భూమి గట్టిపడుతుందండి. ఆధునికంగా చెప్పాలి అంటే డి విటమిన్ అండి, కనీసం దానికోసం చేద్దాం. సూర్యకాంతిలో కాసేపు అలా తిరగడం, ఆ పొద్దుట ఎండ శరీరానికి మంచిదండి. ఒక 10 నిమిషాలు ఒంటి మీద పడితే. ఇవాళ చాలా మందికి డి విటమిన్ లోపమని బిళ్ళలు వాడుతున్నారు. అందున తులసి నుంచి వచ్చేటువంటి కిరణాలు, కాంతి చాలా ప్రత్యేకమైనవండి. ఔషధపరంగా చాలా గొప్పది తులసి. ఈ శారీరక మానసిక ఆరోగ్యానికి పనికొచ్చేటువంటి మొక్కలని, జీవులని, వాటినే రోజు మనకు ఏదో ప్రదక్షిణము, పూజ, గౌరవం రూపంలో చెప్పారు. అలా తిరిగితే ఆరోగ్యం వస్తుంది కదా. మనం దాని చుట్టూ నమ్మకాలు పెంచుకున్నాం విచిత్రంగా. తులసి మొక్కకు దండం పెడితే పిల్లలు పుడతారన్నాం, ఐశ్వర్యం అన్నాం. దానికేం సంబంధం లేదండి. అది సౌభాగ్యం అంటే ఆరోగ్యం అని అర్థం, దౌర్భాగ్యం అంటే అనారోగ్యం అని అర్థం, అంతకంటే ఏం లేదు. స్త్రీలు పసుపు రాసుకుంటే సౌభాగ్యం అన్నారు. ఎందుకంటే పసుపు కాళ్ళకి రాసుకుంటారు. మొహం కంటే ముందు కాళ్ళకి ముఖ్యం కదా. కాళ్ళకే రాసుకుంటారు. ముందు ముత్తైదుకు ముందు మొహానికి పసుపు రాయరు, కాళ్ళకి రాస్తారు. ఎందుకని? ఆడవాళ్ళప్పుడు ఇంటా బయట కూడా తడిలోనే తిరగాల్సి వచ్చేది. వంటింట్లో పొయ్యి, కట్టెలు పొయ్యి తడి, దొడ్లోనేమో నీళ్లు తెచ్చుకోవాలి, నీళ్ళ దగ్గర నూతి పళ్ళెం దగ్గర తడి. ఈ అస్తమానం తడిలో తిరగడం వల్ల కాళ్ళు ఒరిసిపోతాయి. వానలో తడిస్తే కాళ్ళు ఎప్పటికీ మనకి పసుపు నూనె రాసుకుంటే తగ్గుతుంది. ఈవేళ మనకి బూట్లు వచ్చాయి, అందరూ చెప్పులు వేసుకుంటున్నారు కాబట్టి ఆ పరిస్థితులు తెలియడంలా. పూర్వం బాగా ఉండేవి ఆ పరిస్థితులే. శ్రావణ మాసం పేరంటానికి పిలవగానే ముందు పసుపు రాసేవారు. ఎందుకని ఈ ఇళ్ళకి చెప్పులు లేవు, బురదలో నడుచుకుంటూ వచ్చింది ఆవిడ దారి మీద, అని తడిగానే ఉంటాయి కాళ్ళు. కాస్త పసుపు రాసేస్తే ఆ దోషం పోతుంది, ఆవిడకి ఆరోగ్యం బాగుంటుంది, మన ఇల్లు బాగుంటుంది. దీన్ని పసుపు సౌభాగ్యం అన్నారంటే ఆవిడికి సౌభాగ్యం. అంతేకాని పసుపు రాసుకుంటే భర్త బతుకుంటాడు, లేదా పసుపు రాయకపోతే పోతాడని కాదు అర్థం. అక్కడ వాడు ఆయుర్దాయం ముడితే 100 కేజీలు పసుపు రాసినా వాడు పోతాడు. వాడు ఉంటే ఇవిడేమీ రాయకపోయినా ఆముదం రాసినా ఉంటాడు. చెప్పవలసి పుట్టిన ఆచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషణ చేయకుండా దాని వెనకాల పిచ్చి నమ్మకాలన్నీ పెడితే పిచ్చి నమ్మకం కిందే ఉంటుందండి. జాతి మొత్తం పిచ్చిదైపోతుందండి. ఏవేవో ఆశిస్తారు, అసలు దాని నుంచి అది రాదు. అక్కడి నుంచి సెంటిమెంట్ పెట్టేసరికి ఏమవుతుంది? ఎంత పసుపు రాసుకుంటే అమ్మ అర్ధాంతరంగా మొగుడిని కోల్పోయింది అని పసుపు మీద, దేవతల మీద కూడా నమ్మకం పోతుంది. పసుపు రాసుకునేది అందుకోసం కాదు, భర్త బతుకుండానికి పసుపుకి ఏమి సంబంధం లేదు.
వారి ఆరోగ్యం వారు బాగా చూసుకుంటూ ఉంటారు, లేకపోతే పెడతారు, ఎవరేం చేస్తారు. ఎప్పుడూ మతపరమైన ఆచారాన్ని శాస్త్రీయంగా విశ్లేషించుకోవాలి. మతానికి సైన్స్ వ్యతిరేకం అనుకోవడం మూర్ఖత్వం. సైన్స్ ఐన్స్టీన్ లాంటి మహానుభావుడు చెప్పాడు, మతము లేని సైన్స్ శాస్త్రీయ విజ్ఞానం కుంటిదైపోతుంది, శాస్త్రీయ విజ్ఞానం లేని మతాచారాలు గుడ్డివైపోతాయని. అదే జరుగుతుంది. దానికి ఏమేమో పెద్ద పెద్ద సౌభాగ్యాలని సెంటిమెంట్లు పెట్టాడు అక్కడ, అవేం ఉండవు. దాని గురించి కాదు అది. ఆరోగ్యానికి సంబంధించిన విషయం అది. ఆరోగ్యాన్ని మనం దేవుడుగా భావించాల్సిందే కదా. ఆరోగ్యం లేకపోతే ఏముంది శరీరంలో? సూర్యోదయం ఇంకా కాకముందే ఆ అరుణారుణ సూర్యుడు ఉదయిస్తూ ఉంటేనే కాస్త నీళ్లు పోసి ఆ తులసి మొక్క పెరిగేలా చేసి దోషులకి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసేవారండి. ఆ రకంగా సూర్యకాంతిని ఆస్వాదించేవారు. ఎందుకంటే మొగాడు సూర్య నమస్కారాలు చేస్తారు, మరి ఆడాళ్ళు చేయరుగా. వాళ్ళకి ఎలాగ సూర్యకాంతి అందాలి, అది ఉపాయం. వేద నిర్ఘోషణ డొక్క శుద్ధి కానీ కొందరు చదివేవారు, కొందరు వినేవారు. ఏదైనా అందరికీ వేదం వినపడుతూ ఉండేది, అదే డొక్క శుద్ధి. పూర్వం వేద పండితులు ఎవరు పొద్దున్న కాఫీ తాగడం నేను చూడలేదు, మా చిన్నతనంలోనే చూడలేదు, తర్వాత వచ్చే కానీ. ఆ వేదపారాయణ ఏదో అయిపోయాక తాగేవారు. దాంతోనే ముందు అవసరమైతే పోనీ అంత ప్రాణం కొడిగట్టుకుపోయేవాడు ఎవడన్నా ఉంటే మధ్యలోనే తాగేవాడు. కానీ ప్రారంభం లేవగానే ముందు కాఫీ తాగడం అనే దరిద్రం ఇప్పుడే వచ్చింది. అసలు స్నానం అయితే కానీ ఏది పుచ్చుకునే అలవాటే ఉండేది కాదండి పూర్వం. అసలు స్నానం అయిపోవాలి, దేవుడి దగ్గర దీపం పెట్టుకోవాలి. ఆడది మొగాడు వెళ్ళే వేదం చదివేవాడు వేదం, వ్యవసాయం వాడు వ్యవసాయం, వాడి పనికి వాడు వెళ్ళిపోవాలి. ఆ తర్వాతే కాఫీ టీలండి. ఈ కాఫీ కూడా వాడు నేర్పిందే. వేద నిర్ఘోషణ డొక్క శుద్ధి కానీ ఏదో తినడం కాదు డొక్క శుద్ధి. ముందు డొక్కలు పాడు ఉండాలంటే వేదం చదవాలి, వేదం వినాలి. గోవుల సేవలు చేసి ఆ పైన అష్టాదశ వర్ణాల వారు గోవులు సేవించేవారండి. ఆ పేడకళ్ళు తీసేవారు, దురద పెట్టకుండా గోకేవారు, గోమారం లేకుండా తీసేవారు, గడ్డి పెట్టేవారు, తెలగపిండి పెట్టేవారు, గోవుల్ని అలంకరించేవారు. పండగల్లో వెండి గిట్టలు, వెండి కొమ్ములు కూడా పెట్టేవారు. వేషములు, భూషలు, పాడి పంటలు, వాళ్ళ వస్త్రాలు కానీ, భూషలు తయారయ్యే ఆభరణాలు కానీ, పాడి పంట అన్నీ పుట్టిన చోటనే పొందు. ఏ ఊళ్ళో వాళ్ళకి ఆ ఊళ్ళోనే. ఇదే గాంధీగా రాసించిన గ్రామ స్వరాజ్యం. హిందూ రాజులు కొన్ని వేల సంవత్సరాలుగా అమలు చేశారు దాన్ని. అందుకే ఏ గ్రామానికి ఆ గ్రామమే స్వయం పరిపాలకంగా, స్వయం పోషకంగా ఉండేది. బట్టలు, వేషాలు, ముందు వస్త్రాలు ఖచ్చితంగా ఆ ఊళ్ళో పద్మశాలి శాలివారు నేసిన బట్టలే అందరూ కట్టుకునేవారు. ఆ ఊళ్ళో వాడు మళ్ళీ వేరే ఊళ్ళో వాళ్ళకి అమ్మేవాడు కాదు, వీడు చెబితే తప్ప. ఈ ఊళ్ళో వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర బట్టలు కొనేవారు కాదు. అప్పుడు ఖచ్చితంగా ఊరు జనాభా పెరుగుతున్న కొద్దీ ఆ శాలివారికి ఒకవేళ 2-3 పిల్లలు పుట్టినా వారికి అందరూ బట్టలు వేసుకుని అందరికీ సరిపోయేది. వృత్తులు అలా స్థిరపడ్డాయి. దాన్ని బట్టే కొన్ని బుద్ధులు, ఆలోచనలు, పద్ధతులు వచ్చాయి. దాని మీదేవో కొన్ని చమత్కారాలు వచ్చాయి. అవన్నీ చాలా సరదాగానే తీసుకునేవారు. రెచ్చిపోయేటువంటి పద్ధతులు లేవు, చాలా సరదాగా తీసుకునేవారు అవన్నీ. వీరనకపోతే ఎవరంటారండి అన్నట్టుగా అంత స్నేహంగా, అంత హాయిగా సాగిపోయేవి. భూషలు, ఆభరణాలు. మేము మా చిన్నతనంలో ఒక పాఠం ఉండేదండి 2వ తరగతిలో. ఏదో రెడ్డి గారింటో పెళ్లి జరుగుతున్నది, వచనం పాఠం అండి. అక్కడికి కొమ్మరి కొత్త ఐరైన కుండలు తెచ్చి ఇచ్చెను, కంసాలి పెళ్లి కూతురులకు ఆభరణములు తెచ్చి ఇచ్చెను, కమ్మరి వివాహపు పందిళ్లకు పాకలకు అవసరమైన ఇనుప సామాన్లు తెచ్చి ఇచ్చెను, పురోహితుడు అక్కడ వచ్చి ముహూర్తము గుర్తు చేయుచు తొందర చేయుచుండెను. ఇలా ఉండేదండి. చాకలి అప్పుడే ఉతికినటువంటి మడుగులు తెచ్చి అక్కడ పెట్టెను, మంగలి మంగళ స్నానములు చేయించుట కొరకు సిద్ధముగా నుండెను. ఇలా ఇవన్నీ వృత్తుల పేర్లు వస్తే మాకేమిటో అర్థమయ్యేది గారు చిన్నతనంలో. పాఠం అంతా విన్నాక అర్థమైంది, ఓ ఊళ్ళో ఇన్ని వృత్తుల వాళ్ళు ఉంటారు. ఒకళ్ళింటో పెళ్లి జరిగితే ఇంతమందికి ఉపాధి కల్పన. అది కూడా ఆత్మాభిమానంతో పని చేసి డబ్బులు తీసుకున్నారు, కానీ చేయకుండా ఎవరు తీసుకోలేదే. ఇన్ని వృత్తుల్ని మనం పోషించుకోవాలి. ఒక రెడ్డి గారింటో పెళ్లి జరిగితే ఇంతమందికి ఉపాధి. మరి ఊళ్ళో ఉన్నటువంటి వారు రెడ్లు, చౌదరులు, శర్మలు, కాపులు, నాయకులు, నాయుళ్ళు అందరూ వాళ్ళ ఇళ్లలో చక్కగా పెళ్లిళ్ళు జరిగేలా శుభకార్యాలు చేస్తే అందరూ బాగుంటారు. ఈ వర్గాల వారు కూడా వాళ్ళ ఇంట్లో 10 మంది పిల్లలు పుట్టాలమ్మా, 10 సార్లు శుభకార్యాలు జరగాలమ్మా అని కోరుకునేవారు. గ్రామం అంతా సౌభాగ్యం. పాడి ఆ ఊళ్ళో పాడి ఆ ఊళ్ళోనే గేదె పాలు పట్టుకొచ్చి పోసేవారు. పంట ఆ ఊళ్ళో, పంట ఆ ఊళ్ళోనే. మా పొలంలో పండిన పంట మేమే తినేవాళ్ళం. మా చిన్నతనంలో మా ఇంటికి ధాన్యం గాదిలో పోసేవారు. ఆ ధాన్యంలో మా నాన్నగారు 4 బస్తాలు తీసి చింతపల్లి మా ఊరు పక్కన ఉండేది, అక్కడ తీసుకెళ్ళి మిల్లు సోరన్న అనేవారు. నాకు ఇప్పుడు గుర్తు, మిల్లు సోరన్న, మిల్లులోనే అందరూ ఆడించేవారు. మిల్లు సోరన్న తప్ప మాకు ఇంకో మిల్లు తెలియదు. వాళ్ళ మనవడు పుట్టే వరకు మిల్లు సోరన్న మనవడే. ఆయనకి మిల్లు ఉంది కాబట్టి మిల్లు సోరన్న. అక్కడికి ధాన్యం ఆడించేవారు. అక్కడి నుంచి వచ్చాక ఆ ధాన్యమే ఆడించినవి, ఆ బియ్యమే తినేవాళ్ళు.
మా పొలంలో పండిన పంట పూర్వం అందరూ అలాగే ఉండేవారు. ఇంత స్వయం పోషకమైన రాజ్యములు బూడిది అయ్యే పరాయి పాలన. గ్రామాలు, ఏ గ్రామానికి ఆ గ్రామమే ఒక రాజ్యం. ఆ గ్రామానికి ఆ పంచాయతీ బోర్డు సర్పంచ్ ఆయన అధికారి, మున్సబ్ ఒక అధికారి, గ్రామాధికారి, అలాగే కరణం గారు ఒక అధికారి. అందరూ వారిని గ్రామాధికారులను గౌరవంతో చూసేవారు. వేళాకోళాలు ఆడుకున్నా ఎవరూ పట్టించుకునేవారు కాదు. నువ్వు అనకపోతే ఎవరంటారయ్యా అనేవారు అంతే. కింద పైన అనే మాటల్లో కింద వాళ్ళు పై వాళ్ళని అనేవారు, పై వాళ్ళు కింద వాళ్ళని అనేవారు. మేము చూసేవాళ్ళు. అంతా చాలా నవ్వుకునేవారు. హృదయాల విషయాల మీద, ఎందుకంటే గుళ్ళో పురాణ కాలక్షేపాలు జరిగేవి. సర్వజీవులు ఎందు భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని అక్కడ చెప్పేవారు, అందరూ వినేవారు. అప్పుడు బ్రాహ్మణుడు కూడా చాలా ప్రాధాన్యం వహించేవాడు. ఆ పురాణం చెప్పాయని ఆయనే కాబట్టి దాన్ని మేము ఎందుకు చదవద్దండి అని ఎవడు అడిగేవాడు కాదు. ఆయన చదువుతున్నాడు, ఆయన పని ఆయన చేస్తున్నాడు, మన పని మనం చేద్దాం అనుకునేవారు. ఎవరిని ఎలా గౌరవించాలో అలాగే గౌరవించేవారు. ఇవన్నీ పరాయి పాలనలో బూడిదైపోయి ఈవేళ మాత్రం మిగిలి ఉన్నాయా? పరాయి పాలన లేనే లేదే. అందుకే పరపరిపాలన మందున పరులే శత్రువులు, స్వపరిపాలన మందున నరుడే పరుడయ్యను, అహో నిజమైన శత్రువు ఆత్మయ కాదా అన్నాను. స్వయం పోషకమైన గ్రామములు బూడిది అయ్యే పరాయి పాలన. ఇతర దేశాలు వాళ్ళ పరిపాలనలో వచ్చే ప్రమాదం ఏమిటి అంటే, మన వృత్తులు అణిగిపోవాలని చూస్తారు, మన పరిశ్రమలు దెబ్బతినాలని చూస్తారు. ఎందుకంటే వారికి మన అనే భావన ఉండదు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం, దారుణమైన విషయం అంటే మన వాళ్ళకే మన అనే భావన ఉండాలి. ఎందుకు ఉండడం లేదు? అహం మమ. ఈ మన అనే భావన ఎక్కడ వస్తుందో, నేను నా కుటుంబ సభ్యులు, మహా అయితే నాకు దగ్గర బంధువులు, మనవాళ్ళ భావన ఉందండి. అది కులపరంగా ఉందండి, వర్గపరంగా ఉందండి, దేశపరంగా లేదండి. దేశపరంగా పెంచుకోవాలి, కులపరంగాను వర్గపరంగాను మతపరంగాను తగ్గించుకోవాలి. ఏదో కులం అనేది ఒక ఆచారం, వివాహ సంప్రదాయాలు ఆచారాలు పాటించేటప్పుడు ఏమంటే మన కులం పద్ధతి ఏమిటని అడుగుతాం, ఆ ప్రకారం చేసుకుంటాం, అంతవరకే అది. అంతేకాని దానికో సంఘం, దానికోసం పోరాటం, అందులో మళ్ళీ ఉపసంఘాలు, దానికోసం కార్పొరేషన్లు, దానికోసం కోట్లు, మళ్ళీ ఆ పదవులు కూడా ఇదివరకు అన్ని పదవులు అనుభవించిన వారికే, మళ్ళీ ఇందులో మరి మామూలు వారికి ఆ పదవులు ఇవ్వరు, అన్నీ అనుభవించిన వారికి. అందులో కూడా బాగా డబ్బు ఉన్నవాళ్ళు నాయకులు వాళ్లే ఉంటారు. ఇంకా మళ్ళీ కిందవాడే. ఏ పథకం పెట్టినా, ఏ వర్గం మేలు కూడా చేసినా అందులో బాగా పై వాళ్ళకి అధికారము, డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్ళకే అవన్నీ ఉపయోగపడుతున్నాయి తప్పితే కట్టకడపటి మనిషికి ఉపయోగపడుతున్న తక్కువ. దీనికి కారణం అహం మమ కాదా? శంకరాచార్య చెప్పింది అదే కదా. మరి మార్క్స్ అయినా మహర్షులైనా ఎవరు చెప్పినా ఏం ఉపయోగం? మనం పాటించినప్పుడు వ్యక్తిగతంగా మనమైనా వాటికి దూరంగా ఉండాలి. అందుకని ఇంత గొప్ప జాతి కోల్పోయిన ఆచారాలు చూడండి. గుమ్మ పాలను ద్రావు కమ్మందనము పోయి కాఫీగత ప్రాణ కర్మ వచ్చి, గుమ్మ పాలను ద్రావు కమ్మందనము పోయే కాఫీగత ప్రాణ కర్మ వచ్చే, ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే చూచిరాతల విద్య శోకు మీరే, ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే చూచిరాతల విద్య శోకు మీరే, యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే, యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే, యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే, పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమయ్యే గొట్టాలలో కళ్ళు గొప్పవయ్యే, పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమయ్యే గొట్టాలలో కళ్ళు గొప్పవయ్యే, ఆత్మవిశ్వాస ఖని అయిన ఆర్షజాతి తనను తాను అవమానించుకొనుట నేర్చే, ఆత్మవిశ్వాస ఖని అయిన ఆర్షజాతి తనను తాను అవమానించుకొనుట నేర్చే, ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, జాతికంతకు ఇంగ్లీషు జ్వరము వచ్చే, మీ జాతికంతకు ఇంగ్లీషు జ్వరము వచ్చే. సముద్రం స్వాతంత్రానికి ముందు సంగతి చెబుతోందండి. 1900 ప్రాంతంలో 117 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పరిస్థితి ఎదుర్కొంటున్నామండి. సాగర ఘోష కూడా అలాగే బతుకుంటుందండి కలకాలం. కవిగా నేను అది బతుకుండాలని కోరుకుంటానా? అందులో ఏ సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయో అవన్నీ జరగాలని కోరుకుంటాను. నా కావ్యం బతకడం, నా పేరు మిగలడం, నాకేదో సన్మానాలు జరగడం కాదమ్మా. ఈ చెప్పిన పరిస్థితుల్లో మార్పు రావాలంటే పిల్లల్లో మనం దేశభక్తిని పెంచాలి, దేశభక్తిని పెంచాలి. మనది మనది, మన ధర్మం, మన భాష, మన బట్టలు, మన వస్తువులనే భావన పెంచాలి. గుమ్మ పాలను ద్రావు కమ్మందనము పోయే కాఫీగత ప్రాణ కర్మ వచ్చే,
పొదుగు దగ్గర పాలు, పచ్చి పాలు తాగేవారండి, ఆరోగ్యం కూడాను. కాస్త అరగమనుకున్న వాళ్ళు ఏవో కాచి నీళ్లు కలిపేవారు, తల్లులే కలిపేవారు కొద్దిగా నీళ్ళు. ఎందుకంటే పసిపిల్లలకి ఆ గట్టి పాలు అరగవు, పచ్చి పాలు అరగవు, గుమ్మపాలు అరగవు. గుమ్మపాలు అంటే అప్పుడే తీసిన పొదుగు దగ్గర పాలు, గుమ్మంలో పాలు కదా. ఇప్పుడు కూడా గుమ్మపాలే, గుమ్మంలోనే ప్యాకెట్లు వేలాడుతున్నాయిగా. ఇవి గుమ్మంలో పాలు, అవి గుమ్మపాలు, ఇవి గుమ్మంలో పాలు. అవి ఆరోగ్యం, ఇవి అనారోగ్యం. ఇప్పుడు తాగేది పాలు కాదు. అసలు ఎవడన్నా పాలు తాగుతామంటే, పాలు తాగుతావా నోట్లో వేలెత్తుకుని అంటారు. ఇక్కడ పాలు తాగేవాడు వెర్రి వెధవ కింద కనపడుతున్నాడు. కానీ నిజంగా ఆరోగ్యం బాగుండాలంటే ఒక్క గ్లాసే కాఫీ, ఒక్క కప్పే టీ, ఒక గ్లాసు మజ్జిగ, ఒక గ్లాసు పాలు నియమం పెట్టుకుని తాగితే ఆరోగ్యం బాగుంటుంది. మన ఆరోగ్య రహస్యం అదే. నేను పొద్దున్న ఒక్కసారే కాఫీ తాగుతాను, పూజ అయిపోయాక 8:15కి. మళ్ళీ ఆ రోజులు ఎక్కడా కాఫీ ఉండదు, ఇంకేం కుదరదు. సాయంత్రం 4:30కి టీ తాగుతాను. మధ్యాహ్నం భోజనం తర్వాత పెరుగు పోసుకున్నా కానీ ఒక గ్లాసు మజ్జిగ, పల్చటి మజ్జిగ తాగుతాను, అందులో ఉప్పు వేయాలంతే. రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాను. ఓ సద్యశక్తికరం క్షీరం సద్యశక్తి హరి రతి అన్నారు. ఇక వివరాల్లోకి వెళ్ళద్దు కానీ అంతే. అందుకే పాలు అది ఒక ఆరోగ్య నియమం. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఒకసారి మా పోటీకాడికి పర్యటన తప్పు, వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తారు. పాలు మజ్జిగో ఏమంటారు, కాఫీ టీ వద్దంట. అది పొద్దున్న తాగే సమయం అయితే పర్వాలి, సాయంత్రం సమయం అయితే టీ పర్వాలి. వేరే సమయాల్లో తప్పనిసరి అయితే కాదనే చెబుతాం. కానీ ఏదో కొన్ని తప్పనిసరి పరిస్థితులు ఉంటే మజ్జిగ ఇవ్వడమో, ఓ గ్లాసు, ఓ పలాలు, ఏదో ఓ గ్లాసు పాలో మజ్జిగో ఎక్కువ తాగినా పర్వాలేదు, కానీ కాఫీ టీలు ఎక్కువ తాగకూడదు. మరి ఒకటి కాకపోయినా కాస్త మా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటారు టీచర్లు. పాపం టీచర్ అంటే అర్థమే అది, టీయాం చెరదిగితే టీచరహా అన్నారు. అంటే పోయి మా పోటీగాళ్ళు పాఠాలు చెప్పేవాళ్ళు ఓ కప్పు టీ ఎక్కువ తాగినా పర్వాలేదు, కానీ అది కూడా 2 దాటకూడదు. ఇంకా ఎవరింటికి వెళ్ళినా గంటకో టీ పడేస్తుంటే పైచే ఎక్కువైపోతుంది. అసలు ఈ కాఫీ టీలు మనవి కాదండి, ఆ మాటలు కూడా మనవి కాదండి. పైగా ఈ కాఫీ వచ్చి మన ఈ తాగే పదార్థాన్ని మార్చడం కాదు, భాష మార్చింది అండి బాబు దీంతో. ఈ కాఫీని ఇంగ్లీష్లో FF ఉంటుంది. FF అన్నదానికి తెలుగులో ధ్వని లేదు, ఎఫ్ అనే ధ్వని తెలుగులో లేదు. మనకు అవసరం లేదు, దానికే ఉంది, ఏదేం లోపం కాదు. దానికి పీ వాడుతున్నాం మనం. పీ ఏదో ఫలము అన్నప్పుడు ఏది వాడతామో అదే వాడుతాం. అందుకని ఆ పీకి పీ అని వాడడం, కాఫీలో అక్కడ ఎఫ్ ఉండడం వల్ల దీనికి కాఫీ అని ఫకారం పలకడం అలవాటు కావడం వల్ల ప్రతిఫలము అంటే కూడా ప్రతిఫలం అంటున్నారు కొంతమంది. కాఫీ అంత పని చేసింది. కాఫీ మనుషుల ఆరోగ్యం మీద కాదు, భాష మీద కూడా దాడి చేసింది. అంటే నాకు ప్రత్యేకమైన కోపం. అంటే అలా వచ్చి పడింది కాఫీ. చివరికి ఏకంగా కాఫీల మీద చమత్కారంగా శ్లోకాలు కూడా రాశారు. శ్యామాచారు పయోధర నసేవ్యతే కాఫీ స్నిగ్ధా సర్వాంగ సురభి శ్యామాచారు పయోధర శ్యామాచారు పయోధర స్నిగ్ధా సర్వాంగ సురభి కాఫీ కస్మై నసేవ్యతే కాఫీ కస్మై నరుచ్యతే అని ఏకంగా శ్లోకాలు కూడా రాశారు. నేను అర్థాలు చెప్పాలండి, బాగుండదు, ఎవరినైనా అడిగి తెలుసుకోండి. ఓ గిల్లు వదిలిపెట్టారు. చమత్కారం శ్లోకాలు కూడా ఉన్నాయి కాఫీ. పాలతో పోల్చి, రకరకాల సుందరాంగులతో పోల్చి సరదాగా చెప్పుకున్నారని ఏకంగా. అదే వేద పండితులకైతే ఈ రోజుల్లో వేద పండితులను చూస్తే అసలు ముందు కాఫీ. కాఫీ కూడా ఇవ్వకపోతే ఎవడ చదువుతాయండి వేదం అంటాడు. అలా అయిపోయింది పరిస్థితి. గుమ్మ పాలను ద్రావు కమ్మందనము బోయే కాఫీ గత ప్రాణ కర్మ వచ్చే గుమ్మ పాలను ద్రావు కమ్మందనము బోయే కాఫీ గత ప్రాణ కర్మ వచ్చి ముక్తినిచ్చెడు విద్య ముష్టి చెంబైపోయే చూచిరాతల విద్య శోకు మీరే యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే సిగరెట్ల రింగుల పొగలు హెచ్చే పంచగట్టుటయన్న వట్టి ఛాందసమయ్యే గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే ఆత్మవిశ్వాస ఖని అయిన ఆర్షజాతి తనను తాను అవమానించుకొనుట నేర్చే ఒక్క మాటలో చెప్పనావో కవీంద్ర జాతిగంతకు ఇంగ్లీషు జ్వరము వచ్చి ముక్తినిచ్చడు విద్య ముష్టి చెంబైపోయి చూచిరాతల విద్య షోకు మీరే. ఎటువంటి విద్యను మనం కోల్పోయాం, ఎటువంటి విద్యలో ఉన్నాం. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి కూడా చెప్పారు ప్రత్యేకంగా, నవ్వితే ఎంత నవ్వితే అన్ని మార్కులు వస్తాయి, నవ్వండి అన్నారు. విజ్ఞానం కోసం చదవండి, మార్కుల కోసం కాదన్నారు. మనం మార్కుల కోసమే కదండి ఇంటర్మీడియట్లో మన పిల్లల్ని సంస్కృతం దీయించాం, రెండో భాష ఫ్రెంచ్ దీయించాం,
ఎక్కడైనా భాష మీద అభిమానం ఉందా మన ఎవరికైనా? అందరం కూడా మేం కనపడినప్పుడు అండి, ఏమంటే తెలుగు భాష పరిస్థితి ఏమిటండి ఇలా అయిపోయింది? ఈ మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకి ఇంటర్మీడియట్లో సంస్కృతమే దించారు, వాళ్ళ పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదివించారు. అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసేసుకున్నారు. తెలుగు వచ్చేసరికి మండల బుద్ధప్రసాద్, గరికపాటి నరసింహరావు ఇలా కొంతమంది గుర్తొస్తారు. అధికార భాషా సంఘంలో ఎవరన్నా ఉంటే వాళ్ళు కర్మగాలి వీళ్ళు గుర్తొస్తారు. తెలుగు భాషను వాళ్ళు ఎవరో ఉద్ధరించాలి, మనకు అది అక్కర్లేదు. మాకు మాత్రం ఏం పట్టింది? ఎవరికి పట్టింది? ఎంత మొత్తుకుంటే జరుగుతుంది? వేద విద్య ముక్తినిస్తుంది. సా విద్య యా విముక్తయే అన్నారు. మనిషిని అన్ని రకాల బంధాల నుంచి విముక్తి పొందించి ఆత్మజ్ఞానాన్ని పొందించేది విద్య. అజ్ఞానంలోకి గెంటేస్తున్నాం. పోనీ ఎంపీసీ చదివించాం, మ్యాథ్స్లో ఏమైనా మేధావి అయ్యాడా? ఫిజిక్స్లో ఏమైనా కొత్తగా కనిపెట్టాడా? రసాయన శాస్త్రంలో ఏమైనా కొత్తగా ఓ మందు కొనుక్కున్నాడా? ఏం లేదయ్యా, ఒట్టి మార్కులు. అందులో ప్రాక్టికల్స్ ఉంటాయి, అవి చేయించరు. 30 వేసి ఎవడు మార్కులు వేస్తాడో వాడికి కావాల్సింది ఏదో ఇచ్చేస్తే వాడు వేసేస్తాడు, అయిపోయింది. అందరం నీతి తప్పి గాడిలో పడిపోయాం. ఇవాళ ఈ నీతి తప్పడానికి ప్రధానమైన కారకులైన వాళ్ళే పీఠాలెక్కి నీతులు చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఇది, అవమానకరమైన విషయం కూడా. వీళ్ళనే మనం గౌరవించుకుంటున్నాం తిరిగి. జాతి మొత్తం విద్యాపరంగా నాశనం అవడానికి కారణమైన వాళ్ళు ఇవాళ ప్రధానమైన స్థానాల్లో ఉంటారు. వాళ్ళు ఇంకా నీతులు చెబుతూ ఉంటారు. ఎక్కడా చేసిన పనికి సిగ్గుపడరు. ముక్తినిచ్చేటువంటి విద్యేమో ముష్టి చెంపైందా? వేదం చదవండి ఎవరండి వాళ్ళు? తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు లేకపోతే వేద విద్య ఎప్పుడో వెళ్ళిపోయేదండి ఈ దేశం నుంచి. వాళ్ళు మహానుభావులు ఏదో భగవంతుడి కోసం ఇచ్చిన సొమ్ములు అలా ఖర్చు పెట్టి పల్లెటూళ్ళలో ఉండే వేద పండితులు కూడా పోషించి నెలకు 10,000, 12,000 ఇచ్చి, బాబు మీ ఊళ్ళో మీ గుళ్ళో ఉండి చదవండి చాలు, మేము పంపిస్తూ ఉంటాం. కాబట్టి నేను వేద పండితులు కూడా నమస్కారం పెట్టి చెబుతున్నాను, నేను వింటున్న మాటలు బాధ కలిగిస్తున్నాయి. నేను చిన్న కుర్రాడినైనా నన్ను మన్నింతులు కాక మీకంటే. వారంత ఉచితంగా ఎక్కడో మన పల్లెటూళ్ళలో మన గుళ్ళో ఉండి చదవమండి మనకు జీతం పంపిస్తున్నందుకు ఖచ్చితంగా మనం ఆ పని చేయాలండి. ఎవరూ చూడరు కదా అని మనం ఎగ్గొడితే భగవంతుడు చూస్తున్నాడు మర్చిపోకుండా. వేద పండితులకు వేరే ఎవరికి నేను చెప్పక్కర్లా, నాకు చెప్పే ధైర్యం కూడా లేదు. వేదం అంటే నాకు అంత గౌరవం. కానీ మన ధర్మాన్ని మనం చేస్తున్నాము, అందులోనూ రకరకాలు జరుగుతున్నాయి. ఎక్కడెక్కడో సత్యనారాయణ వేదాలు చేయించుకోవడం, ఎక్కడెక్కడో పౌరోహిత్యాలు పుచ్చుకోవడం, అసలు బాధ్యత ఎగ్గొట్టేయడం, మొత్తం గవర్నమెంట్ బాధ్యత లేక తయారైంది ఇది. ఉపాధ్యాయులు అంతే, ఉద్యోగులు అంతే, వేద పండితులు అంతే. ఎవరు ఎక్కడి నుంచి బాగు చేసుకొస్తారండి జాతిని? కంఠశోష తప్ప. పోనీ ఈ విద్య ఏమైనా నేర్పిన ఇంగ్లీష్ విద్య బాగుందా? ఇదేమో మొత్తం 4 బిట్లు ఇచ్చారు అక్కడ, ABCDలని. వాడు ఏ పెడితే వీడు ఏ, వాడు బి పెడితే వీడు బి పెట్టేస్తాడు, చూసి రాసేస్తున్నాడు. కష్టపడి చదివిన వాడికి 90 మార్కులు వస్తే వాడిని మోచేయి ఎక్కత్తమని చూసి రాసిన వాడికి 70 మార్కులు వస్తున్నాయి. వాడికి వీటికి ఇంజనీరింగ్ వస్తుంది, పెద్ద సమస్య లేదు. ఇంకెవరు కష్టపడరు. ఇవాళ పిల్లలకు ఎవరికైనా కాపీ కొట్టద్దని చెప్పడానికి మనస్సు ఒప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు నవ్వుతున్నారు, వాళ్ళు వెకిల్ నవ్వులు. కాపీ కూడా ఎందుకు చెప్తారు ఇవన్నీ, ఇప్పుడు ఏం పనికొస్తాయి, అందరూ అలాగే చేస్తున్నారని వాళ్ళే చెప్పేస్తున్నారు ఎదురు తిరిగి. కాపీ కొట్టడంలో ఉండే నైపుణ్యం చెబితే వింటారు, వాళ్ళు కొట్టద్దంటే వినరు. యజ్ఞధూమముల ఆస్వాదనము పోయే సిగరెట్ల రింగుల పొగలు హెచ్చి. దంపతులు సరైనటువంటి వేషధారణతో నియమంగా నిష్ఠగా కూర్చొని పవిత్రమైనటువంటి మర్రి జువ్వి, జమ్మి, నేరేడు, మారేడు మొదలైనవేవో కొన్ని ఉన్నాయండి, కొన్ని యజ్ఞాల్లో వాడే సమితలు. అవి మాత్రమే వాడుతూ ఆ పొగను ఆస్వాదించేవారు. వాటి వల్ల వారి ఆరోగ్యం బాగుండేది. ఆ యజ్ఞం కారణంగా, ఆ ధూమం కారణంగా ఆ గ్రామం ఆరోగ్యం అంతా బాగుండేది, ఆ పొగ అంతా వ్యాపించి. ఇవాళ ఆ ధూమాస్వాదనం పోయింది. అసలు యజ్ఞధూమాన్ని అలా ఆస్వాదిస్తూ ఉంటే పార్వతీదేవి మన కావ్యాల్లో వర్ణిస్తారండి, ఎంత చక్కగా వర్ణిస్తారో. ఆ నలదమయంతుల కథలో దమయంతి నలుడు కూర్చుని యజ్ఞం చేస్తున్నట్ట. ఆ యజ్ఞధూమం ఎలా వస్తే ఆవిడ ఈ కపోలాల మీదకి పాకినప్పుడు ఇక్కడేమో మకరకా పత్రాల్లో ఉందిట, ఈ జుట్టు మీదకి ఇలా శిరస్సు మీదకి పాకినప్పుడు ఇలా వేలాడుతున్న కురుల్లో ఉందిట. యజ్ఞధూమం అండి, పొగ రేఖ, పొగ మొలక. ఎంత చక్కగా వర్ణిస్తాడు శ్రీనాథుడు శృంగార నైషధంలో. అటువంటి అందమైనటువంటి రోజులు పోయే సిగరెట్లో దమ్ము లాగుతున్నారు. వద్దు మర్రో అని చెప్పాల్సి వస్తుంది, పరిగెట్టుకుని సినిమా యాక్టర్లను పెట్టి మరీ చెప్పించాల్సి వస్తుంది. అసలు మన వేషధారణ 9 అడుగుల పంచెకట్టి ఎంత అందంగా ఉండేవారండి మగవాళ్ళు. పంచెగట్టుటజన్న ఒట్టి ఛందసమయ్యే గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. పంచెకట్టుకోవడంలో ఉండే ప్రయోజనం మరోసారి చెబుతున్నా, సర్వాంగాలకి గాలి సోకుతుంది.
ముఖ్యంగా లోపలి మర్మావయవాలకు ఎప్పుడు బిగింపు పనికిరాదు. అంతకంటే వివరాలు నేను చెప్తే బాగుండదు. జీన్స్ ప్యాంటు వాళ్ళ నష్టాలు ఏమిటో తెలుసుకోదలిచిన వాళ్ళు నాదే యూట్యూబ్లో వీరవిహారం చేస్తోంది. జీన్స్ ప్యాంటు మీద శాస్త్రీయంగా చేసినటువంటి వ్యాఖ్యానం. దయచేసి దాన్ని చూసి బుద్ధి మార్చుకొందురుగాక. లోపల కడ్రాయిలు సైతం బిగించి పారేసి జీన్స్ ప్యాంటు దొరుకుంటే సంతానం కలగడం చాలా కష్టం. సంసార సౌఖ్యాలు కూడా కష్టం. ఎందుకంటే ఎప్పటికప్పుడు తయారవుతున్న బీజ కణాలు ఈ ఒత్తిడి కారణంగా నలిగిపోయి చచ్చిపోతున్నాయి, ఆ వేడికి ఒత్తిడికి. అదే పంచకట్టుకుని ఉంటే ఏమీ ఉండదు, హాయిగా గాలి తగులుతూ ఉంటుంది. కనీసం లుంగి అయినా కట్టుకోవాలి భారతీయ సంప్రదాయంలో. ముఖ్యంగా పడుకునేటప్పుడు అంటే నేను టీవీలో చెబుతున్నందుకు నన్ను మన్నించండి, పిల్లల ఆరోగ్యాలు పాడవుతున్నాయి కాబట్టి చెబుతున్నా. మగపిల్లలు పడుకునేటప్పుడు లోదుస్తులు మంచిది కాదు, నన్ను మన్నింతులు కాక. కేవలం లుంగి కట్టుకుని పడుకోవాలి. పెళ్ళైన వాళ్ళు మరీ 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 ముఖ్యమైన విషయం ఇది. ఎందుకంటే ఎప్పుడు ఇలా బిగించినటువంటి దుస్తులు మంచిది కాదండి ఎవరికైనా, మగ ఆడ ఎవరికైనా అంత మంచిది కాదండి. పూర్వం చీరలో ఉండేవారు ఆడవాళ్ళందరూ, మగవాళ్ళందరూ పంచెలో ఉండేవారు. హాయిగా గాలాడుతూ ఉండేది శరీరం అంతా. కనీసం ఓ 10-12 గంటలు అలా వదిలేస్తే అన్ని అవయవాలకి గాలి తగిలి ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటుందండి, జీవితం అంతా బాగుంటుందండి. అనేక రకాల రోగాలకి ఈ బిగింపులు కారణం అండి. పంచగడ్డంలో అంత గొప్పతనం ఉంది, ఏదో సంప్రదాయ వేషం అని అనక్కర్లేదు. ఇవాళ ఏదో ఎక్కడో టీవీ కార్యక్రమాల కోసము వార్షికోత్సవాల్లో ఎవరో రైతు పంచగట్టాడు, పక్కనే ఒక అమ్మాయి జానపద స్త్రీ వేషం వేసింది, ఇలాంటి చోట కనపడుతున్నాయి అంత, ఇంకెక్కడ లేవు. మళ్ళీ వాడు వేదిక దిగితే కట్టరు, ఇంకా అమ్మాయి ఇప్పై 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 కాంట పేర్ అని మాట్లాడతారు. ఎక్కడ నేను భరించలేకపోతున్నా ఇప్పై, ఎందుకంటే ఫోటో కోసం తోడిగారు. ఇలాగ మొత్తం ఆచారాలు మారిపోవడం వల్ల ఆత్మవిశ్వాసానికి మూలమైనటువంటి మన జాతి మనల్ని మనం అవమానించుకునే స్థితికి తెచ్చేసుకున్నాం. మన ఆచారాలన్నీ అనుమానిస్తున్నాం, మనం అవమానించుకుంటున్నాం మనమే. దాంట్లో శాస్త్రీయమైన విశ్లేషణ లేకపోవడం వల్ల, దాని చుట్టూ సెంటిమెంట్లు పెరచడం వల్ల అది మరింత అవమానానికి గురవుతుంది, అనుమానానికి కూడా గురవుతుంది. మేము చేశాం కానీ మాకేం జరగలా, ఏదో జరగడం కోసం చెప్పేది కదమ్మా, అది ఆరోగ్యం కోసం చెప్పింది. దానివల్ల ఏమో సౌభాగ్యాలు ఏమో దిగిరావు, మన ఆరోగ్యాలు బాగుంటాయి అంతే. పెంచేస్తేనేమో ఆచారాల వెనకాల నమ్మకాలన్నీ పెంచేస్తున్నాం, లేదా మొత్తం ఆచారం వదిలేస్తున్నాం. శాస్త్రీయంగా దాన్ని ఆచరించలేమా? మొత్తం జాతి అంతా ఇంగ్లీష్ జ్వరమే పట్టుకుంది. దీనికి ఎప్పుడు ముగింపు పలుకుతుందండి? 23:30 గంటల పాటైనా ముగింపు పలుకుదాం. సెలవు.